సద్గురు సాంప్రదాయాన్ని భూమి మీదకి, భూమండలం మీదకి తీసుకొచ్చినది దత్తాత్రేయుడు. అంటే దాని వెనకాల ఇంకో కథ ఉంది. దత్తాత్రేయుడు ఏ విధంగా విష్ణుమూర్తి రూపంలో అంబరీషుడికి దూర్వాసుడు ఇచ్చినటువంటి శాపం ఆయన తీసుకుని చిరంజీవిగా ఈ భూమండలం మీద జ్ఞాన వ్యాప్తి చెందటానికని ఆయన ఎల్లవేళలా ఈ భూమండలం మీద సంచరిస్తూ ఉంటాడనమాట. అయితే దత్తుడు ఏ గురువైనా, గురువు అంటే ఏంటి, యాక్చువల్గా అర్థం ఏంటంటే ఎవడు ఎక్కువ బాధ్యత మోస్తాడో, బరువు మోస్తాడో వాడిని గురువు అంటారు. గురువు అంటే అదేదో ఒక విధమైనటువంటి మనం భౌతికంగా అతను ఏదో గొప్పగా అందలం ఊరేగేవాడు కాదు. ఎవరు బరువు మోస్తాడో వాడిని గురువు అంటారు. అందుకే గురువు యొక్క బాధ్యత అత్యంత బరువైనది అంటారు. సో ఈ సాంప్రదాయాన్ని అంటే దాన్ని ఏమంటారు, దాన్ని దత్తాత్రేయుడు అంతటా సంచరిస్తూ, భూమండలం అంతా సంచరిస్తూ ఎక్కడ ఈ జ్ఞాన బీజం ఎక్కడ బాగా మొలకెత్తుతుందో ఆయన నిరంతరము కూడా సంచారం చేస్తూ ఉంటాడు. సంచారాన్ని ఇంకేదో అంటారు, ఇంకో మాట అంటారు, అది నాకు సరిగా గుర్తుకు రావట్లేదు. నిరంతరంగా సంచారం చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ మగ్దంపూర్లో ఆ మొలక ఉన్నది, అలాగే వెలకటూరులో ఆ మొలక ఉన్నది. ఆ మొలక ఉంది కాబట్టి మనం నిన్న శోభాయాత్ర కానీ, నిరంతరము పౌర్ణమి పూజ కానీ, లేకపోతే సత్సంగం కానీ ఇక్కడ జరగటం. ఇప్పుడు భజనలు వేరే సాంప్రదాయం, అది కేవలం భక్తి వారికే ఆగుతున్నది. అది భక్తి నుంచి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముక్తికి తీసుకువెళ్ళేవాడే దత్తాత్రేయుడు. సో ఒక గురువు ఉన్నాడంటే అతనిలో దత్తాత్రేయుడు అంశ ఉన్నదని అర్థం. ఒక గురువుగా అతనిని ఒక పరంపరకర్త నియమించాడు అంటే, ఇప్పుడు చంద్రయారులు నియమించడం వల్లే కదా మధుసూదనారులు గురువుగా ఇక్కడ అంటే, గురువుగా అంటే ఆయన తరఫున ప్రతినిధిగా, చంద్రయారుల ప్రతినిధిగా మనందరికీ కూడా జ్ఞానం నేర్పించడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే అట్లా ఒక గురువు చేత ఎన్నుకోబడతాడో అతనిలో దత్తుడి అంశం ఉన్నది అని చెబుతారు. సో అందుకని ఏంటంటే ఎవరైనా సరే ఒక గురు మార్గం చూపిస్తున్నారంటే అతని దత్తావతారంగానే మనం చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఆ దత్తావతారాలులో మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ అవతారం అన్నమాట. మొట్టమొదటిది శ్రీపాద శ్రీవల్లభ అవతారం, ఆ తర్వాత నృసింహ సరస్వతి. ఇప్పుడు మనకున్నటువంటి సాయిబాబా, లేకపోతే అక్కల్కోట్ మహారాజు, మాణిక్ ప్రభు, రామ్లాల్ ప్రభుజీ, వీళ్ళందరినీ కూడా దత్త సాంప్రదాయంలోకి అంటే ఆ దత్తుడి యొక్క స్వరూపాల కిందే మనం కీర్తిస్తూ ఉంటామన్నమాట. అందుకని ఒక ఆశ్రమం, ఇప్పుడు చూడండి మన ఆశ్రమాలు ఇప్పుడున్న వెలకటూరులో కానీ మగ్దంపూర్లో ఆశ్రమాలు కానీ యాక్చువల్గా మొట్టమొదట్లో మనం దత్తుడి యొక్క విగ్రహం రావటం కానీ దత్త సాంప్రదాయంగా అంటే ఇవి అది కాలాంతరంలో పరిణితి చెందిన తర్వాత దత్త సాంప్రదాయంలోకి వెళ్ళాయి. అది కూడా మన చేత ఆ విధంగా చెప్పబడలేదు. అది ఒక తెలియని వాళ్ళు ఎవరో దత్త సాంప్రదాయం గురించి రాస్తూ దత్తుడి యొక్క ఆశ్రమాలు, మఠాలు ఎక్కడెక్కడున్నాయో ఆయన రాసుకుంటూ వచ్చి ఎవరో ఇక్కడ దత్త సాంప్రదాయం ఉందని మన ఆశ్రమంలో ఉన్నదని చెప్పడం వలన అక్కడ మొట్టమొదట అతను వెలకటూరికి, తర్వాత మగ్దంపూరికి కూడా రావటం జరిగి అతని యొక్క పుస్తకంలో ఒక పెద్ద పుస్తకం ప్రచురింపబడింది. అందులో ఇక్కడ దత్త సాంప్రదాయం వెలుగొందుతుందని చెప్పి ఆయన రాయటం వల్ల ఆ విధంగా అప్పటి నుంచి దత్తుడి యొక్క హారతి కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. లేకపోతే మొట్టమొదటి ఒకే హారతి ఉండేది. మొదట ఒకటే మంగళహారతి, ఏంటి చంద్రయార్య గురురాయ మమ్మ, అదేంటి మంగళం మీకు మహనీదేవ. అది మన యోగ పరంపరమైనది. ఏ గురువు ఉంటే ఆ గురువు యొక్క పేరు అక్కడికి వచ్చేస్తుంది. సో అది మన అచలపీఠం యొక్క మంగళహారతి. ఆ తర్వాత ఏమైంది, మధుసూదనార్యులు మనకి ఈ రామ్లాల్ ప్రభుజీ యొక్క యోగ శిక్షణ ఈ తెలంగాణలో ఉన్న అన్ని స్కూల్స్లో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఆయన యొక్క రూపం కలిగినటువంటి పటాన్ని తీసుకొచ్చి మన వెలకటూరు ఆశ్రమంలో
దైవికంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. మొట్టమొదట్లో రామ్లాల్ ప్రభుజీ యొక్క సాంప్రదాయం వాళ్ళు మీరు రామ్లాల్ ప్రభుజీ యొక్క సాంప్రదాయంలో లేరు అని చెప్పి మనకి ఇవ్వటానికి నిరాకరించిన వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు తీసుకొచ్చి రామ్లాల్ ప్రభుజీ యొక్క పటాన్ని మన ఆశ్రమానికి అందజేసి అక్కడ నిర్మాణం చేసేందుకు సహాయక. అలాగే రామ్లాల్ ప్రభుజీ యొక్క యోగ శిక్షణ శిబిరాలు 3-4 సార్లు మధుసూదనార్యులు ఇక్కడ విస్తృతంగా ఏర్పాటు చేయగలిగింది. అంటే మొత్తము దగ్గర కొన్ని వేల మంది వచ్చే విధంగా ఏర్పాటు మొదట. సో ఆ విధంగా రామ్లాల్ ప్రభుజీ యొక్క యోగ శిక్షణ మనం స్కూల్స్లో అందరిలోకి చెప్పాం కాబట్టి రామ్లాల్ ప్రభుజీ కూడా దత్తావతారం అని స్తుతింపబడింది కాబట్టి రామ్లాల్ ప్రభుజీ యొక్క హారతి మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. అంటే మన హారతుల యొక్క ఇది చెబుతున్నా, విశిష్టత చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి కరెక్ట్, వెరీ గుడ్. ఆ తర్వాత ఏమైంది, మన రామ్లాల్ ప్రభుజీది అయిన తర్వాత మన ఆశ్రమాలని దత్తాశ్రమాల కింద రికగ్నిషన్ వచ్చింది. రికగ్నిషన్ అది మనమేమీ అడగలేదు, మనమేమీ చెప్పకుండానే ఇందులో దత్తుడు సుప్రసిద్ధంగా ఉన్నాడు, దత్త సాంప్రదాయం సుప్రసిద్ధంగా వర్ధిల్లుతున్నదని అందరూ గమనించటం వలన మనని దత్తాశ్రమాల యొక్క లిస్టులో మన ఆశ్రమాలు కూడా పేర్కొనబడ్డాయి. అప్పుడు మనం దత్తుడు మంగళహారతి, శ్రీపాద శ్రీవల్లభ మంగళహారతి, జయ విజయీ భవ దిగ్విజయ, అది మనం ఇంక్లూడ్ చేసుకోవటం జరిగింది. అది ఆ విధంగా ఈ హారతులు మనకి ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట. సో మనం అంటే అచల సాంప్రదాయంలో ఇమడని సాంప్రదాయం ఏదీ లేదు, అన్నీ అందులో ఇముడుతాయి, అన్నీ అందులో. ఎందుకంటే అచలంలో లేనిది ఏదైనా లేదు అంటే ఇంకెక్కడా లేనిది అర్థం. అంతటా సర్వము అచలంలోనే ఉన్నది కాబట్టి అది అత్యంత సనాతనమైనది, భగవద్గీతలో పేర్కొనబడినది, అలాగే వశిష్ఠ గీతలో పేర్కొనబడినది, ఉద్ధవ గీతలో పేర్కొనబడినది, గురు గీతలో కూడా పేర్కొనబడినది. కాబట్టి ఈ అచలంలో ఏదైనా లేదు అంటే మిగతా ఎక్కడ లేనట్లు లెక్క. ఆ విధంగా అచల సాంప్రదాయంలో ఈ విధంగా మనకి ఈ మంగళహారతులు రావటం మొదలుపెట్టాయి. అయితే ఈ మంగళహారతి ఇవ్వటం అనేది పొద్దునే అనేది కూడా మధుసూదనార్యులు ఆశ్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఇక్కడ త్రికాల హారతి ఉండాలి ఖచ్చితంగా. అయితే ఒక హారతి ఇవ్వటానికి కూడా మనకి చాలా ఇబ్బంది అయింది మొట్టమొదట్లో. ఇప్పుడు నెమ్మదిగా ఖచ్చితంగా గత ఎన్ని సంవత్సరాల నుంచి మన కనకయ్య మన వెలకటూరు ఆశ్రమంలో 2 పూట్ల హారతి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది? ఒక దగ్గర 4 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా 2 పూట్ల. మొట్టమొదట్లో పొద్దున ఒక హారతే ఉండేది, ఆ తర్వాత సాయంత్రం సాంప్రదాయం తీసుకొచ్చాం. యాక్చువల్గా త్రికాల హారతి, మధ్యాహ్న హారతి కూడా ఇవ్వాలి.